నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా మాదిగ జేఏసీ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఫిబ్రవరి 2 తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో జరగబోయే విద్యార్థి యువగర్జనను పాలమూరు జిల్లా నుంచి విద్యార్థి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి దండు దేవన్న పిలుపునిచ్చారు. డాక్టర్ పిడమర్తి రవి నాయకత్వంలో తెలంగాణ మాదిగ జేఏసీ వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల మద్దతుతో జరగబోయే విద్యార్థి యువగర్జనను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ దండు దేవన్న పిలుపునిచ్చారు. వర్ధిల్లాలి పిడమర్తి రవి నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి పిడమర్తి రవి నాయకత్వం. సాధిస్తాం ఏబిసిడి వర్గీకరణను, సాధిస్తాం ఏబిసిడి వర్గీకరణను. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా చలో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి యువజన గర్జన పోస్టర్లను ఆవిష్కరించుకోవడం జరిగింది. మన మహబూబ్నగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ, నరేంద్ర మోడీ గారు మాదిగలను మోసం చేసిన చరిత్ర పల్లె పల్లెల మాదిగల కల్లా చెప్పి వివరిస్తున్నాము. మందకృష్ణ మాదిగను మోసం చేసిండేమో కానీ నరేంద్ర మోడీ మేము రేవంత్ రెడ్డి ద్వారా ఏబిసిడి వర్గీకరణ సాధించుకుంటామని తెలియజేసుకుంటున్నాము. మందకృష్ణను మోసం చేసిన నరేంద్ర మోడీకి దేశంలో పుట్టగతులు ఉండకుండా చేసే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. అది తెలంగాణ రాష్ట్రం నుంచే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మాదిగలమంతా అండగా నిలబడిపోతున్నాము. ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో చట్టం చేసి సాధించుకోబోతున్నాము. మేము కూడా పల్లె పల్లెలు తిరిగి మాదిగలను మేల్కొల్పి ఏబిసిడి వర్గీకరణ జిల్లాల వారీగా వర్గీకరించి మాదిగలకు 12% రిజర్వేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మన పిడమర్తి రవి నాయకత్వంలో మాదిగ జేఏసీ నాయకత్వంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అతి తొందరలోనే ప్రజా ఉద్యమము నెలకొల్పబోతున్నాము. ఇందుకు రాష్ట్రాల మాదిగ ప్రజలు, దేశంలో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ద్వారా మేము ఏబిసిడి వర్గీకరణ సాధించకపోతున్నామని చెప్తూ తెలియజేసుకుంటున్నాం.